టవలే కదా ప్రియా, నువ్వు వెళ్ళివ్వు. నేను బాలుకి జ్యూస్ తాగిస్తున్నాను కదా. అదొక రోజు నన్ను చావంటే ఏంటి సుబ్బు అని అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చావంటే మాయమైపోవటం అని చెప్పేశాను. పిచ్చిపిల్ల ఆ మాట నమ్మేసింది. నీకో విషయం తెలుసా మైథిలి? బాధపడుతూ కూర్చుంటే బతుకు మీద భయం కలుగుతుంది. ఆ భయం చావుని ప్రేరేపిస్తుంది. కాని ధైర్యం చావుని కూడా జయిస్తుంది. ఆ ధైర్యమే జ్యోతిలో ఉంది. అందుకే చావుని దూరం నెడుతూ వస్తోంది. బతుకుని భారంగా ఫీల్ అయ్యి ఈ రోజుల్లో ఎంతో మంది పిరిగితనంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ జ్యోతి ఆదర్శం కావాలి. ఏంటి మైథిలి అలా చూస్తున్నావు? ఓ చెప్పేశాడా? ఏంటి సుబ్బు నువ్వు డల్ గా ఉన్న మైథిలిని హ్యాపీగా చేయాల్సింది పోయి నా విషయం చెప్పి ఇంకా డల్ అయ్యేలా చేశావు. నాకేమవుతుంది మైథిలి? మాయమైపోతాను అంతే కదా. డాక్టర్, మేడం తులసి చెయ్యి కదిపింది మేడం. వాట్? అవును మేడం, నిజం మేడం, నేను చూశాను. తులసి, తులసి,
ఏంటి నర్స్? నిజం మేడం, నేను తను చెయ్యి కదలడం చూశాను. నువ్వేదో భ్రమపడినట్టున్నావు. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. తులసి, తులసి, నర్స్ మేడం, వెంటనే సిటీ స్కాన్ చేయమని చెప్పు. ఓవరాల్ గా ఇట్స్ గుడ్ న్యూస్. ఆ? తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. అవునా డాక్టర్? చూద్దాం పదండి. ఓకే. తులసి, వాట్ డాక్టర్? తులసి, వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ తులసి. అమ్మా,
నీ ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి చూడు. అబ్బా ఎవరో కాస్త చూడరాదటే. అది నీకొచ్చిన ఫోను, నేనెందుకు లిఫ్ట్ చేస్తాను? బబ్బబ్బబ్బబ్బా ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదే. హలో చెప్పండి మంత్రి గారు. అట్టాగా, చాలా సంతోషం. ఆ అట్నే పంతులు గారు, ఉంటాను. ఏమన్నారు? రేపు మంచి ముహూర్తం ఉండదంట. ముహూర్తం ఉంటే చాలదు, మనసు కూడా ఉండాలని చెప్పాడుగా నీ సుపుత్రుడు. ముందు వదిలి ఏ మూడ్లో ఉందో చూడు. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడినావంటే పళ్ళు రాలగొడతాను. చిన్నపిల్లవి, నీకెందుకే ఇవన్నీ? పోయి మేడం మీద చదువుకోపో. చదువా? అదెక్కడ మనసులో పడుతుంది కనుక. ఇక్కడికొచ్చినప్పటి నుండి పుస్తకంలో ఒక్క అక్షరం కూడా బుర్రలోకి ఎక్కట్లేదు. ఇదిగో అనవసరమైన ఆలోచనలు మానే. చదువు దానంతటదే బుర్రకెక్కుతాది. ఎల్లు పోవే. బసవా, నీలా, రే సూర్య, అమ్మా నీలా, సూర్య. ఆలోచిస్తున్నావేంటి నీలా? ఈ ముహూర్తం దాటితే మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవంట. అమ్మా నీలా, వచ్చే నెలంతా శూన్యమాసమని పంతులు గారు చెప్పినారు. పెళ్ళయ్యి వారంగా వస్తుండాది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదమ్మా. అర్థం చేసుకో నీలా, 3 ముళ్ళు పడగానే పెళ్ళైనట్టు కాదమ్మా. 3 రాత్రుళ్ళు గడిస్తేనే పెళ్లి తంతు పూర్తయినట్టు. సరే అత్తయ్య, మీ ఇష్టం. తులసి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. న్యూరాలజిస్ట్ ఇంకో 1 మంత్ వరకు నిన్ను మెడికేషన్ కంటిన్యూ చేయమన్నారు. అప్పటి వరకు నువ్వు హాస్పిటల్లో ఉన్నా పర్వాలేదు, మన ఇంటికి వెళ్దామన్నా పర్వాలేదు. నా పిల్లలు ఎలా ఉన్నారు సుమతి? నీల విషయం తెలిస్తే ఎంత ఆనందపడుతుందో, పాణి మైథిలి విడిపోయారని తెలిస్తే అంత బాధపడుతుంది. ఇప్పుడు ఎలా? మాట్లాడు వింటి సుమతి. నీలెలా ఉంది? పాణి ఎక్కడున్నాడు? అందరూ క్షేమంగా ఉన్నారు తులసి. నీకో విషయం తెలుసా? నీలకు పెళ్ళయింది. పెళ్ళయిందా? ఎవరో కాదు, దుర్గే నీలని తన ఇంటి కోడల్ని చేసుకుంది. దుర్గకి నా మీద కోపం పోయిందా? అవును తులసి, నీల వాళ్ళందర్నీ మార్చేసింది. అసలు నీలకి దుర్గ వాళ్ళ గురించి ఎలా తెలిసింది?
గారిని చంపాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు నీలా. ఆనందను మోసం చేసింది నేనే, అతన్ని చంపింది నేనే. నీ పట్టుదల ఆత్మస్థైర్యం ముందు ఏదైనా తక్కువే అని రుజువైపోయినది. నీల పడ్డ కష్టం అంతా ఇంత కాదు తులసి. నీ మీద పడ్డ నిందను పోగొట్టి ఆ జేడీని జైలు పాలు చేసింది. వాడికి సరైన శిక్ష పడేలా చేసింది. ఇప్పుడు నీల హైదరాబాద్లోనే ఉంది తులసి. ఇన్ని రోజులు ఆ జేడీ అక్రమంగా సాగిస్తున్న ఆనంద్ వ్యాపారాలన్నీ నీల సొంతం చేసుకుంది. నీ కూతురు గెలిచింది తులసి. నువ్వు కళ్ళు తెరిచేసరికి తన సంతోషాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతోంది. నాకు నీలం చూడాలనిపిస్తోంది సుమతి. ప్లీజ్ నన్ను నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళవా? ఇప్పుడా? తననే ఇక్కడికి రమ్మంటాను. వద్దు, మనమే వెళ్దాం. నాకేం కాదు, నేను బానే ఉన్నాను. ఈ కాస్త నీరసం కూడా నీల సంతోషం చూస్తే మాయం అవుతుంది. వెళ్తాను సుమతి. ఓకే. సతీ, సతీ, రే సతీ. ఏంటి సుబ్బు? ఏం లేదు, మల్లిగాడిని రోజుని పలకరించక 2 రోజులైంది. నేను వెళ్ళి వాళ్ళని కూల్ చేసి వస్తాను. నువ్వు ఈలోపు టిఫిన్ రెడీ చెయ్యి. ఇది చెప్పడానికి సుబ్బు పిలిచావు? ఏ? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. అరే రే రే రే, పర్లేదురా, ఈ మధ్య టైం మెయింటైన్ చేస్తున్నావు. పో సుబ్బు. గుడ్, పోరా. ఏం మైథిలి, ఏమంటున్నాయి న్యూస్ పేపర్స్? న్యూస్ అనే పదంలోనే న్యూ అన్న పదం ఉంది, కానీ వార్తల్లో లేదంటావా? ఒకప్పుడు పేపర్ చదివితేనే కానీ ప్రపంచం ఏంటో తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ప్రపంచమంతా సెల్ ఫోన్లో సెటిల్ అయింది. అవసరానికి చేయి తుడుచుకుని పడేసే టిష్యూ పేపర్ వాల్యూ 30 రూపీస్ అయితే, అత్యంత విలువైన సమాచారాన్ని ఇచ్చే న్యూస్ పేపర్ వాల్యూ జస్ట్ 3 రూపీస్. సో సాడ్ కదా? సరే, నేను మళ్ళీ నీ రోజుని కలవడానికి వెళ్తున్నాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్, ఓకే? మైథిలి, సుబ్బు మాటలుంటే మబ్బిడిపోద్ది. నువ్వేం పడుచుకోవద్దు అనంతే. ఎరా మళ్ళీ బొత్తిగా నల్లపూసలో తయారయ్యావు? అసలు ఈ మధ్య కనిపించట్లేదేంట్రా? ఓ, నేనే నిన్ను మర్చిపోయానా? ఏం చేయమంటావురా, ఈ మధ్య బిజీ అయిపోయాను. సత్తి, ఈ ఇంట్లో నువ్వు కాకుండా ఇంకెవరైనా పనిచేస్తున్నారా? అంత ఎవరికుంది మైథిలి? సుబ్బు నేను తప్ప ఇంకెవ్వరూ భరించలేరు. మరి మళ్ళీ రోజు ఎవరు? వాళ్ళు నీకు తెలీదా? అరే, దాదాపు ప్రతి ఇంట్లోనే ఉంటారే. పదండి, పరిచయం చేస్తాను. పదండి, రండి. ఎంత బిజీగా ఉన్నా నీకిచ్చే టైం నీకు ఇవ్వాలనుకో. పాపం, సాఫ్ట్గా ఉండే నువ్వే ఇలా తయారయ్యావంటే ఇక ముళ్ళ చీర కట్టుకున్న రోజీ పరిస్థితి ఏంటో. ఏం మేడం, మీకు అలకేనా? పర్వాలేదులేండి, మీరెంత అలిగినా అందంగానే ఉంటారు. ఏమనుకోకే, ఓ 2 రోజులు బిజీగా ఉన్నాను. అంతా సత్తిగా చూసుకుంటాడనుకున్నాను. చెత్త వెధవా.
ఏ పని చెప్పినా సరిగా చేసి చావడం. సారీ. బాగుంది సుబ్బు, చాలా బాగుంది. హే మైథిలి, రా. మీట్ మై ఫ్రెండ్స్ మిస్ రోజీ అండ్ మిస్టర్ మల్లి. హాయ్ గైస్, మైథిలికి హాయ్ చెప్పండి. కంగారు పడక మైథిలి, మా సుబ్బంతే సాయిబాబు టైపు. పశుపక్షాదులతో కూడా కమ్యూనికేట్ చేస్తాడు, ఎదుటోళ్ళని ఎర్రోళ్ళని చేస్తాడు. పద మనం వెళ్దాం. నువ్వు వెళ్ళు సత్తి, కాసేపు రోజీ మల్లీలతో మాట్లాడొస్తాను. నువ్వు కూడానా? హ, అంతేలే, 6 నెలలు పోతే వాళ్ళు ఇల్లు అవుతారంటారు, నాకెందుకు? వీటితో ఎలా కమ్యూనికేట్ చేస్తావు సుబ్బు? సో సింపుల్, మనసుతో.